ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు చూపించే వీడియోలో ఈజీగా సాంబార్ ఎలా చేయాలో మీకైతే చూపించబోతున్నాను. ముందుగా పప్పునైతే నానబెట్టుకొని కుక్కర్లో అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్, 3 విజిల్స్ వచ్చేంత వరకు. ఫ్రెండ్స్, మనమైతే సాంబార్లోకి మంచి రుచిగా ఉండాలంటే ఈ వెజిటేబుల్స్ అయితే యాడ్ చేయాలి ఫ్రెండ్స్. ఒకటి సొరకాయ, ఇంకోటి మునక్కాయ ఫ్రెండ్స్. వీడియోలు చూపించినట్టుగా మంచిగా నారైతే తీసేసి బాగా కడిగి, అంతేకాకుండా సన్నగా తురుముకోవాలి ఫ్రెండ్స్. మీకు ఇష్టం ఉంటే అయితే దోసకాయ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ మీరు దోసకాయ వేసుకున్నట్లయితే అందులో ఉండే విత్తనాలు తీసేసి అప్పుడైతే బాగా మంచిగా సన్నగా తరుముకోవాలి ఫ్రెండ్స్. ముందుగానే మనం చింతపండు అయితే నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి అయితే మనమైతే కుక్కర్లో పప్పు ఉడికిందా లేదా అని చూసుకొని ఆ తర్వాత మనమైతే అన్ని స్పైసెస్ అయితే మనం నూనెలో అయితే వేయించుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా అప్పుడు సన్నగా తరుక్కున్న అన్ని వెజిటేబుల్స్ అయితే ఇప్పుడు మళ్ళీ ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ నూనెలో. ఫ్రెండ్స్, మనమైతే పప్పులోకి అయితే టమాటోస్ అయితే కట్ చేసుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు, అంతేకాకుండా మనం రుచికి సరిపోయేటట్లు సాంబార్ పౌడర్ అయితే వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనమైతే ప్రతి ఒక్క కూరగాయలకి కారం పడేటట్లుగా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలిపేటప్పుడు కొద్దిగా అయితే వాటర్ అయితే పోసుకోవాలి ఫ్రెండ్స్ మనము. అంతేకాకుండా ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మనం ఒక్కసారి అయితే అన్ని కూరగాయలను అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత కొద్దిగా వాటర్ అయితే పోసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ముందుగానే ఉడికించుకున్న పప్పునైతే మనం ఇందులో వేసుకొని ఒక్కసారి కలుపుకుంటే అయితే సాంబార్ అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్.